వైసీపీ హయాంలో వాలంటీర్లు చాలా కీలకంగా పనిచేశారు. పెన్షన్ల పంపిణీ, ఇతర ప్రభుత్వ పథకాలతో పాటు పార్టీ కార్యక్రమాలకు కూడా ప్రజల్లోకి తీసుకెళ్లడంలో వాలంటీర్లదే కీ రోల్. అయితే ఇదే వాలంటీర్ వ్యవస్థను వైసీపీ దుర్వినియోగం చేసిందని ఏపీ ఎన్నికల వేళ పెద్ద ఎత్తున చర్చ జరిగింది. అదే సమయంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టించాయి. పవన్ కామెంట్స్ నేపథ్యంలో వాలంటీర్ల కేంద్రంగానే జరిగిన ఎలక్షన్ ప్రచారం హీటెక్కింది. గత ప్రభుత్వంలో 30,000 మంది మహిళలు, యువతులు అదృశ్యమయ్యారని, అందుకు వాలంటీర్లే కారణమని పవన్ కళ్యాణ్ ఆరోపించారు. ఆ వ్యాఖ్యలపై అప్పటి వైసీపీ ప్రభుత్వం పవన్ కళ్యాణ్ పై కేసు నమోదుకు జీవో కూడా జారీ చేసింది. దీంతో గుంటూరు జిల్లా కోర్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్ ప్రధాన కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ మేరకు అప్పట్లో గుంటూరులోని 4వ అదనపు జిల్లా కోర్టు పవన్ కళ్యాణ్ కు నోటీసులు జారీ చేసింది. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ పై వేసిన కేసును ఉపసంహరించుకుంది. అంతకుముందు కేసు ఉపసంహరణకు గుంటూరు జిల్లా కోర్టే ప్రభుత్వానికి అనుమతి ఇచ్చింది. ఈ నేపథ్యంలో గుంటూరు జిల్లా కోర్టు తన పరిధి దాటి పవన్ కళ్యాణ్ పై గత ప్రభుత్వం పెట్టిన కేసు ఉపసంహరణకు అనుమతి ఇచ్చిందని వాలంటీర్లు తాజాగా హైకోర్టును ఆశ్రయించారు. వాలంటీర్లను పవన్ కళ్యాణ్ అవమానించారని, కేసు వెనక్కి తీసుకోవడం అధికార దుర్వినియోగానికి అద్దం పడుతోందని వాలంటీర్ల తమ పిటిషన్లో పేర్కొన్నారు. అంతేకాదు పవన్ కళ్యాణ్ పై కేసు పునర్విచారణకు హైకోర్టులో క్రిమినల్ రివిజన్ దాఖలు చేశారు. అప్పట్లో పవన్ పై ఫిర్యాదు చేసిన 2 మహిళా వాలంటీర్లు ఈ పిటిషన్ దాఖలు చేశారు. న్యాయవాది జైభీం పార్టీ అధ్యక్షుడు జడ శ్రావణ్ కుమార్ వాలంటీర్ల తరపున ఈ పిటిషన్ దాఖలు చేశారు. ఏదేమైనా వాలంటీర్లను అడ్డం పెట్టుకుని గత ప్రభుత్వ నాయకులు మళ్లీ రాజకీయాలు చేస్తున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. అసలు ఆ రోజు పవన్ అన్నది ఒకటైతే ప్రచారం చేసేది మరొకటని అంటున్నారు. గత ప్రభుత్వం ప్రత్యేకంగా జీవోలు జారీ చేసి మరీ కేసులు పెట్టింది. అసలు వాలంటీర్లు తాము ఫిర్యాదే చేయలేదని చెబితేనే కోర్టు కేసును కొట్టివేసిందని వారు గుర్తు చేసుకున్నారు.